సార్ అయితే ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ మీకు తెలుసు కదా. అవునండి. మీరు ఒక సినిమా చేశారు 'సీతారామం' అనే సినిమా. ఇప్పుడు మేమేమైతే రోజు వింటున్నామో న్యూస్లో చూస్తున్నామో అన్నీ మీరు రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు అప్పుడు ఆ రోజులు? రియల్ లొకేషన్స్లో షూట్ చేసామండి. ఇప్పుడు మేము వింటున్న లొకేషన్స్ అంటే ఇప్పుడు మొత్తం రక్తసిక్తం అయిపోతాయి. లేదు లేదు, అక్కడ షూట్ చేయలేదు. బట్ అంతవరకు. శ్రీనగర్ దగ్గర ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్, బట్ పహల్గామ్లో మాత్రం మేము షూట్ చేయలేదండి. బట్ శ్రీనగర్కి దగ్గర వేరే లొకేషన్స్లో చేసామండి. ఎస్ ఎస్ యా, ఇట్స్ జస్ట్ వెరీ అన్ఫార్చునేట్. యా. అయితే ఆ క్యారెక్టర్ కూడా చూసినప్పుడు మీరు ఏ క్యారెక్టర్ చేసినా అలాగే ఉంటుంది. బట్ ఆ పర్టికులర్ క్యారెక్టర్లో ఏంటంటే ఏదో జస్ట్ వచ్చాడు డైలాగ్ చెప్పాడని కాకుండా రియల్ సోల్జర్ లాగా బిహేవ్ చేశారు, లీవ్స్ ఇన్ ద క్యారెక్టర్ అన్నట్టు. సో ఆ సోల్జర్స్ స్ట్రగుల్స్ అవన్నీ అన్న రీసెర్చ్ చేశారా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి బాగా రిలేటబుల్ కదా అది. యా, అంటే తెలిసిందండి అక్కడికి వెళ్ళాక, లైక్ ఎందుకంటే ఆర్మీ పర్మిషన్స్తో చాలా షూటింగ్ చేయాల్సి వచ్చింది. సో ఆర్మీ పర్సనల్ అక్కడ పెద్ద సెట్ వేసాం. we dealt with a lot of the army people there. So we understood a few things అండి. కానీ మేము అప్పుడు వెళ్ళిన పరిస్థితి ఇప్పుడు వెళ్ళిన పరిస్థితికి అసలు సంబంధమే లేదు. It was relatively peaceful. It was very peaceful when we went there. But I'm sure my heart, my prayers are all my feelings are with our army and our personnel there. ఎప్పుడన్నా జనరల్గా సెలబ్రిటీస్ మీద రూమర్స్ రావడం ఇవన్నీ కామన్. ఒక వారం నుంచి సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే టాప్ ఏవైతే మీరు యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ ద టాప్ ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్లిష్ చేసేసింది ఏంటంటే సుమంత్ గారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. 0.1% కూడా నిజం లేదు. మీరు ఏ క్యారెక్టర్ వేసినా కూడా దాంట్లో లివ్స్ ఇన్ అన్నట్టుంటారు కదా. మరి మిగతా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఓషన్ లాగా అయిపోయింది. అంటే ఒక హీరో అంటే ఈ సినిమాని చేయాలి అలా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. లైక్ మీ క్యారెక్టర్ ఇన్ ద సీతారామం. సో మరి మిగతా ఎప్పుడు ట్రై చేయలేదా? లేదంటే ఎలా ఉంటుంది మీ అప్రోచ్ అనేది డైరెక్టర్స్కి? వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితేనే వెళ్తారా, లేదంటే కనుక మీరు అప్రోచ్ అయ్యి అలా ఉంటుందా అప్రోచ్ ఎప్పుడన్నా? లేదండి, నేను కొంతమంది డైరెక్టర్ ఇఫ్ ఐ వాంట్ వర్క్ విత్ దెమ్ ఐ డైరెక్ట్లీ టెల్ దెమ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ లెట్ మీ నో అని. దాంట్లో తప్పు ఏమీ లేదు. యాక్టర్లు చెప్తారు, డైరెక్టర్లు చెప్తారు, లైక్ యూనో ఇట్స్ వీ షుడ్ బి ఓపెన్ అండి. తప్పేముంది అంటే మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ లైక్ లెట్ మీ నో అని చెప్పడంలో అసలు తప్పేం లేదండి. నేను చాలామందికి చెప్పాను, చాలామంది కంటే పీపుల్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ నేను చెప్పానండి. బట్ నా క్యాల్కులేషన్స్ అని ఏమి ఉండవు. ఎందుకంటే వీళ్ళ కోసం అని వాళ్ళ కోసం అని లైక్ స్పెసిఫిక్గా అంటే రాయరు. అది స్క్రిప్ట్ రాస్తారు ఫస్ట్ అండ్ దెన్ లైక్ యునో సంథింగ్ హ్యాస్ టు బీ దేర్ యునో ఫర్ మీ ఆర్ నన్ను అప్రోచ్ అవ్వాలి. అది వాళ్ళు దే షుడ్ ఫైండ్ ఇట్ మీ సూటబుల్ ఫర్ ఇట్. సో వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత నేను ఒక చిన్న పాత్ర అయినా ఇప్పుడు సీతారామంలో ఆ పాత్ర చేసినా లేకపోతే సార్లో ఆ స్పెషల్ రోల్ చేసినా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను ఆ పాత్ర చేశాను. అంటే హనుతో అడిగారా లేకపోతే వాళ్ళే అప్రోచ్ అయ్యారు? లేదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు. అండ్ స్వప్న అండ్ హను అప్రోచ్డ్ మీ అండ్ ఫర్ సీతారామం అండ్ వెంకీ అప్రోచ్డ్ మీ ఫర్ సార్.